సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. గ్రామాల్లో చిన్న చిన్న భూ వివాదాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా చిన్న చిన్న గొడవలు, సమస్యలు కూడా మనం కామన్‌గానే చూస్తూ ఉంటాం. సో, వీటన్నిటి కోసం కూడా మనం సెషన్స్ కోర్ట్ కానివ్వండి, సివిల్ కోర్ట్స్ కానివ్వండి, హైకోర్టులకు కూడా వెళ్తూ ఉంటాం. సో, అక్కడ ఇలాంటి సమస్యలకు అన్నిటికి కూడా ఒక తీర్పు రావాలంటే చాలా కాలం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు ఆయా గ్రామాల పరిధిలోనే వెంటనే పరిష్కరించడానికి మనకొక చట్టం ఉంది. అదే గ్రామ న్యాయాలయాల చట్టం. సో, దీని ద్వారా ఆ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవచ్చని చెప్తున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ గారు. సో, ఇంతకీ ఈ చట్టం మన 2 తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుందా? ఒకవేళ అమలవుతే ఎలాంటి సమస్యలకు తొందరగా చెక్ పట్టేటువంటి అవకాశం ఉంటుంది? తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు శివరామకృష్ణ గారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. సార్, మీరు చెప్పారు అంటే గ్రామ న్యాయాలయ చట్టం అనేది ఒకటి ఉంది. సో, వివిధ రాష్ట్రాల్లో ఇది ఇప్పటికే అమల్లో ఉందని మీరు చెప్పారు. సో, జనరల్‌గా ఏంటి సార్ అంటే ఎందుకు ఈ గ్రామ న్యాయాలయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి? ప్రస్తుతం ఇది మన స్టేట్స్‌లో ఎట్లా మన అమల్లో ఉందా లేదా? శ్రవణ్ గారు, గుడ్ క్వశ్చన్ అండి. సో 2009 యూపీఏ సెకండ్ గవర్నమెంట్ మహాత్మా గాంధీ పనిహార పథకాన్ని ఎలా అయితే తీసుకొచ్చిందో కామన్ మ్యాన్కి ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే ఉద్దేశంతో ఎలా అయితే యూపీఏ 1 తీసుకొచ్చారో యూపీఏ 2లో ప్రతి సామాన్య మానవుడికి న్యాయం కలగటం కోసం అని చెప్పేసి ఈ గ్రామ న్యాయాలయ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందండి. సో ఈ యాక్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే అండి, గ్రామస్తుడు గ్రామం నుంచి పక్క ఉన్న సెషన్ కోర్టుకు కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకు కానీ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. వెళ్ళిన తర్వాత కూడా కేసులు ఎప్పుడు సాల్వ్ అవుతాయో తెలియదు. కాబట్టి కోర్టే గ్రామానికి రావాలనే ముఖ్య ఉద్దేశంతో యూపీఏ గవర్నమెంట్ అప్పుడున్న మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామ న్యాయాలయ యాక్ట్ అనేది వచ్చిందండి. సో ఈ గ్రామ న్యాయాలయ యాక్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే, గ్రామంలో జరిగే చిన్న చిన్న పెట్టి కేసెస్ కానీ చిన్న చిన్న కేసెస్ అన్నీను ఆ గ్రామంలోనే సాల్వ్ చేసుకోండి. మీరు పక్కనున్న సెషన్ కోర్టులో కానీ లేదా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెషన్ కోర్టు కానీ లేదా 40-50 కిలోమీటర్లు ఉండే డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి పని ఆపుకున్నంత దూరం వెళ్ళే బదులు న్యాయాధికారే మీ ఊరు వస్తాడు లేదా మీ గ్రామానికి వస్తాడు. మీ గ్రామంలో కూర్చుని గ్రామ ప్రజలందరూ కూర్చుని మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోమనే ఉద్దేశంతో అక్టోబర్ 2009లో ఈ యాక్ట్ని తీసుకొచ్చిందండి యూపీఏ 2 గవర్నమెంట్. సో ఈ యాక్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మేజర్ టైప్ ఆఫ్ సివిల్ కేసెస్ అంటే గ్రామంలో ఏదైతే చిన్న చిన్న సివిల్ కేసెస్ నడుస్తూ ఉంటాయో, లైక్ పొలం దగ్గర నీళ్ళు వెళ్తలేదని చెప్పేసి ముందు పొలం వాడు వెనక పొలం వాడికి నీళ్ళు ఇవ్వడండి. సో ఏమవుతాడు, వెనక పొలం వాడు నాకు 2 రోజులు దొత్తాడు, 3వ రోజు ఏం చేస్తాడు, అతనితో గొడవ వేసుకుంటాడు, నాకు నీళ్ళు ఎందుకు ఇవ్వు, కాలువ నాకు కూడా హక్కు ఉంది కదా అని చెప్పేసి. మొదటాడు ఏమంటాడు, నాకు నీళ్ళు అందలేదు, నేను అది అయిన తర్వాతే నీకు ఇస్తానంటాడు. సో వెనక పొలం వాడు ఆడుకోడు. సో ఇద్దరి మధ్య చిన్న కాంట్రవర్సీ నడిచిద్ది. సో ఇద్దరు కలిసి ఏం చేస్తాడు, ఎవరో గబాల్లో ఒక మాట అంటామో తిట్టుకుంటామో ఏదో జరిగింది చిన్నగా, గ్రామం అంత తర్వాత జరుగుతూ ఉంటాయి కదా. సో తిట్టుకున్నప్పుడు ఎవరైతే అవమానపడ్డాడో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తాడు. పోలీసులు ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి సెషన్ కోర్టులోనో లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టులో దగ్గర ఉన్న కోర్టులో. సో ఈ కేసు అతని మీద పెట్టిన కేసు సాల్వ్ అవ్వాలంటే రెండో అతను రావాలి పోలీస్ స్టేషన్కి, ఎంక్వైరీ అని ఛార్జ్ షీట్ అని ఈ ప్రొసీజర్ అంతా పడటానికి అసలు ముందు ట్రయల్ రన్ అవ్వడానికి 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుందండి రెగ్యులర్ సివిల్ కానీ క్రిమినల్ ప్రొసీజర్స్ ప్రకారం. సో అదే ఇష్యూ కనుక గ్రామ న్యాయాలయ యాక్ట్ కింద తీసుకొచ్చారనుకోండి పోలీసులు, ఈ గ్రామ న్యాయాలయ యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది అనుకోండి ఆ విలేజ్లో, ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్డ్ అవుతుందో పోలీసులు దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయటమో లేకపోతే ఎంక్వైరీ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఆ గ్రామంలో ఎవరైతే న్యాయాధికారిగా అపాయింట్మెంట్ అవుతాడో ఆ న్యాయాధికారికి ప్రొవైడ్ చేస్తాడు. సో ఇద్దరు ప్లెయింటిఫ్ కానీ రెస్పాండెంట్ కానీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. ఆ గ్రామంలోకి న్యాయాధికారి వచ్చినప్పుడు ఆ గ్రామంలో న్యాయాధికారి పిలిపిస్తాడు వాళ్ళని. పిలిపించినప్పుడు ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం పోలీస్ రిపోర్ట్ కానీ ఏదైనా చిన్న చిన్న గ్రామ పెద్దలను అడిగో లేకపోతే గ్రామ ప్రజలను అడిగో విట్నెస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరిని అడిగి అదే రోజు ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో 6 నెలలు 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ పట్టే ఇష్యూని వితిన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ లేదా 30 డేస్లోనే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. రెగ్యులర్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో దానికోసమనే ఈ గ్రామ న్యాయాలయ యాక్ట్ అనేది మెయిన్ ఇంట్రడ్యూస్ అయింది. సో ఇది 2009లో వచ్చింది. కాకపోతే 2009లో బడ్జెట్ ఎలొకేషన్ అనేది చేయలేదు అప్పుడు గవర్నమెంట్. తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పుడు ఈ యాక్ట్ని మీద కొద్దిగా అగ్రెసివ్గా కొన్ని స్టేట్స్ వెళ్తున్నాయి అని చెప్పేసి సో దీనికి కొంత బడ్జెట్ ఎలొకేషన్ చేసినాయి. అరౌండ్ 220 crores దాకా బడ్జెట్ ఎలొకేషన్ చేసింది ఇండియా వైజ్గా 220 crores. సో ఈ 220 crores కూడా ఏ స్టేట్స్ కంటే మేజర్గా ఈ గ్రామాల్లో జరిగే ఇష్యూస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో
ఉన్నాయో ఆ స్టేట్స్లో వాళ్ళకి ఫస్ట్గా 15 స్టేట్స్ని సెలెక్ట్ చేసి ఈ 15 స్టేట్స్లో ఇన్ని అంటే అన్ని గ్రామాల్లో ఒకేసారి పెట్టరు, ఏ గవర్నమెంట్ పెట్టలేదు ఒకేసారి. సో ఏం చేసిందంటే మొత్తం 450 ఐడెంటిఫై చేసింది. సో అండ్ సో స్టేట్స్కి సో అండ్ సో నెంబరింగ్ ఇచ్చేసి ఈ స్టేట్లో ఇన్ని గ్రామ న్యాయాలయ యాక్ట్ కోర్టులు పెట్టండి లేదా మొబైల్ కోర్ట్స్ పెట్టండి, మీరు పెట్టేసి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని చెప్పేసి మోడీ గారి గవర్నమెంట్లో 2016లో బడ్జెట్ ఎలొకేషన్ అంతా జరిగింది. సో 22 వరకు 24 వరకు కూడా మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయండి. యాజ్ పర్ లోక్సభలో అడిగిన క్వశ్చన్స్ అవనండి, పార్లమెంట్ సభ్యులు. సో 2024 వరకు అవుట్ ఆఫ్ 450 కోర్ట్స్ ఏదైతే ఈ గ్రామ న్యాయాలయ యాక్ట్లో ఇంప్లిమెంట్ చేయమన్నారో 309 అంటే 309 కోట్లు ఎంటైర్ ఇండియా మొత్తం మీద ఎస్టాబ్లిష్ చేశారండి. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్టాబ్లిష్ అయినాయా అంటే ఇంతవరకు ఏది ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. సో ఫండ్ అయితే ఉంది మన దగ్గర, రిజర్వ్డ్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలొకేట్ చేసింది బోత్ ఆంధ్రప్రదేశ్కిను తెలంగాణకి. సో ఆంధ్రప్రదేశ్లోనేమో 42 చేయమన్నారు, తెలంగాణలో 55 కోర్ట్స్ అంటే 42 గ్రామాలు లేదా 42 ఇంటర్మీడియటరీ విలేజెస్, ఏదైతే మనం రెవెన్యూ విలేజ్ అంటామో లేకపోతే క్లస్టర్ విలేజ్లు అంటామో ఆ విలేజెస్లో అలాంటి 42 చోట్ల పెట్టమని చెప్పింది ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణకేమో 55 చోట్ల 55 ప్లేసెస్లో పెట్టమని చెప్పింది. సో దీనికి ఈ 2 రాష్ట్రాల్లో ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో 100% ఇంప్లిమెంట్ చేసిన మధ్యప్రదేశ్ ఉందండి. మధ్యప్రదేశ్ మొత్తం 45 ఇస్తే 45కి 45 ఎలొకేట్ అయిపోయినాయి. వాళ్ళు చేశారు, దే ఆర్ గెట్టింగ్ ద గుడ్ రిజల్ట్స్. ఉత్తరప్రదేశ్లో 119కి 92 ఎస్టాబ్లిష్ చేశారు యోగి గవర్నమెంట్లో. సో వాళ్ళ దగ్గర కూడా ఎస్టాబ్లిష్ అయింది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ 2024 లోక్సభ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్మోస్ట్ 30% కేసెస్ మధ్యప్రదేశ్లోను ఉత్తరప్రదేశ్లోను బోత్ స్టేట్స్లో 30% కేసెస్ ఓన్లీ ఈ యాక్ట్ ద్వారా సాల్వ్ చేయగలిగారండి. సో మీరు అర్థం చేసుకోండి, అంటే ఈ చిన్న అంటే మన దగ్గర ఉన్న 1,00,000 కానీ 2 లక్షల పెండింగ్ కేసుల్లో 30 to 40% చిన్న పెట్టి కేసులే ఉంటాయండి, సివిల్ కానీ క్రిమినల్ కానీ. సో ఈ యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ విలేజెస్లో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సో 2 రాష్ట్రాల్లో కూడా న్యాయం జరగట్లేదు లేదా కోర్టుకి వెళ్తే 5 సంవత్సరాలు పట్టిద్ది 10 సంవత్సరాలు పట్టిద్ది అనే కాన్సెప్ట్ లేకుండా ఇమీడియట్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే సార్, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అంటే ఎలాంటి వివాదాలు ఈ కోర్టుల ద్వారా అంటే గ్రామ న్యాయాలయ చట్టం ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. సో జనరల్గా ఇంకా ఎలాంటి వివాదాలను మనం పరిష్కరించుకోవచ్చు? ఓకే, దీంట్లో 2 టైప్స్గా డివైడ్ చేసిందండి. ఒకటి సివిల్ కేసెస్ ఏంటి, క్రిమినల్ కేసెస్ ఏంటి. సో క్రిమినల్ కేసులోకి వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఏదైతే యాజ్ పర్ సిఆర్పిసి ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే కేసులు ఈ యాక్ట్ కిందకి రావండి. 2 సంవత్సరాల లోపు కనుక శిక్ష పడే కేసులు కానీ లేదా 20,000 రూపీస్ ఫైన్ ఉండే కేసులు ఏమైనా ఉంటే ఈ యాక్ట్ ద్వారా మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని వచ్చిందండి. సో లైక్ ఏంటంటే దొంగతనం కేసు జరిగిందండి విలేజ్లో. సో దొంగతనం కేసు అనేది 6 నెలలు కన్ఫర్మ్ అయితే 6 నెలలు 1 year శిక్ష ఉంటుంది. సో అవన్నీ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్ళి ఒక 5-6 సంవత్సరాలు తేలేదాకా ఇతనికి బెయిల్ రాదు, బెయిల్ వచ్చినా అది కేసు క్లోజ్ అవ్వదు. అది ఆ విలేజ్లోనే ఉందనుకోండి, ఆ విలేజ్లో దొంగతనం జరిగినప్పుడు అతను ఎక్కడున్నా సరే పోలీసులు తీసుకొచ్చి అతను సబ్మిట్ చేయవచ్చు. లేదు ఈ విలేజ్ వాళ్ళకి ఏ అనే విలేజ్ వాళ్ళకి బి అనే విలేజ్తో ప్రాబ్లం వచ్చింది, సో 2 విలేజెస్ వాళ్ళు కొట్టుకున్నారనుకోండి, సో అది కూడా తిట్టుకుంటామో చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏ కాలువల దగ్గర నీటి దగ్గర ఎక్కడో కొట్టుకుంటారు. సో ఈ న్యాయాధికారి ఏంటంటే ఆ అవసరమైతే ఆ విలేజ్ వాళ్ళని ఇక్కడికి రమ్మను లేదా ఈ విలేజ్ వాళ్ళని అక్కడికి వెళ్ళమని ఆ జరిగేటప్పుడు జడ్జిమెంట్స్ జరిగేటప్పుడు పిలిపించుకుని న్యాయాధికారి కనుక అక్కడ ఇన్వాల్వ్ అయితే కనుక కేసు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది క్రిమినల్ కేసెస్ అండి. సివిల్ కేసెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే సివిల్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి మన ఇండియన్ కోర్ట్స్. ఒకటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, రెండోది ఏంటంటే రెగ్యులర్ సివిల్ కేసెస్. సివిల్ కేసెస్ మీకు ఇందా చెప్పినట్టు కాలువ తగాదాలు కానీ లేదా గట్టు తగాదాలు కానీ లేదంటే ఇంటి దగ్గర జరిగే చిన్న మిస్అండర్స్టాండింగ్ గ్యాప్స్ కానీ ఇలాంటివన్నీ సాల్వ్ చేసుకోవచ్చండి సివిల్. లేదా ప్రామిసరీ నోట్ ఇష్యూస్ ఉంటాయి, ఒకే ఊళ్ళో 2 లక్షల వ్యవసాయం కోసం అప్పు తీసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే లోకల్కి వెళ్ళి సివిల్ కోర్ట్స్కి వెళ్ళి కేసులు వేసుకోవాలి. సో ఇలాంటి కేసులు కూడా అక్కడ గ్రామ న్యాయాలయ యాక్ట్ కింద సాల్వ్ చేసుకోవచ్చు, ఇది ప్రాబ్లం లేదు. ఇంకోటి ఫ్యామిలీ కేసెస్ ఏవి సాల్వ్ చేయొచ్చు. డివోర్స్ అనేది డైరెక్ట్ డివోర్స్ అనేది ఈ యాక్ట్ కింద లేదండి. కాకపోతే డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ చిన్న ఏదైనా మన వాళ్ళు కేసెస్ పెడితే ఉంటాయి కనుక ఉమెన్స్ కనుక కేసులు పెడితే కనుక సో ఈ కేసుని అక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. మరి డిస్ట్రిక్ట్ కోర్టుకి సెషన్ కోర్టుకి వెళ్ళి ఒక్కొక్కసారి డీవీసీ కేసు తేలాలంటే 10 years కూడా పట్టింది. అదే కనుక విలేజ్లో జరుగుతుంటే డీవీసీ కేసు
ఎక్కడైతే ఉన్నాడో హస్బెండ్ కానీ వైఫ్ కానీ వేరు ప్లేస్లు ఉన్నా సరే వాళ్ళు ఎక్కడైతే ఏ విలేజ్ తరపున అయితే ఆధార్ కార్డు అలాంటివి వస్తాయో అక్కడ పిలిపిస్తారు, ఇద్దరిని పిలిపించి ఆ కేసు ఇమీడియట్గా సాల్వ్ అయింది. మనకి రెగ్యులర్ కేసు అనుకోండి, విట్నెస్లు రావాలంటారు, విట్నెస్ చెప్పేదాకా వింటారు, లేదా ఒకసారి ప్లాంటిఫ్ వస్తే అమ్మాయి తరపు వాళ్ళు వస్తారు, అబ్బాయి తరపు వాళ్ళు రారు, అబ్బాయి తరపున అడ్వకేట్ ప్రొలాంగ్ చేస్తూ ఉంటాడు, లేదా అబ్బాయి వచ్చాడు అనుకోండి అనుకోకుండా అమ్మాయికి ఏదో ప్రాబ్లం వచ్చి రాకపోవచ్చు. సో అలాంటి డీవీసీ కేసెస్ లాంగ్ టైం అయిపోతుంది. ఇది అనుకోండి ఇమీడియట్గా సాల్వ్ చేసుకుంటారు అనమాట. సో ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి వచ్చేటప్పటికి అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉండేది. సార్ ఇప్పుడు మీరు క్రిమినల్ చెప్పారు, సివిల్ చెప్పారు. సో జనరల్గా ఏదైనా దొంగతనం జరిగినప్పుడు, గొడవ జరిగినప్పుడు మనం సాధారణంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ గ్రామ న్యాయాలయ చట్టం ద్వారా మనం కోర్టుకు వెళ్ళాలి అనుకుంటే సో డైరెక్ట్గా మనం ఆ కోర్టులకు వెళ్ళి కంప్లైంట్ చేయాలా, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఈ ప్రాసెస్ ఎట్లా ఉంది? ఏదైనా సరే సార్, సివిల్ వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళవసరం లేదండి. సో ఆ గ్రామ న్యాయాలయ అధికారి కనుక ఆ రోజు వచ్చినప్పుడు అక్కడ మనం సబ్మిట్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయండి సివిల్. కానీ క్రిమినల్ కేసెస్ ఏంటంటే మన ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్డ్ అవ్వాలండి. ఎందుకంటే మనకున్న పోలీస్ స్టేషన్ ఏంటంటే కంప్లీట్లీ క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం రన్ అయ్యే స్టేషన్స్ అనమాట. సో ఏదైతే క్రిమినల్ కేసుగా వస్తుందో వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ కంప్లైంట్ అయితే కంపల్సరీ పోలీస్ స్టేషన్ ఇవ్వాల్సిందే. పోలీస్ ఏం చేస్తారంటే దానికి రిలేటెడ్గా కోర్టు పోలీస్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ రోజు ఆ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి సో అండ్ సో కేసు ఈ ఊరు నుంచి వచ్చిందండి సో అని చెప్పి సబ్మిట్ చేస్తే కనుక సో అక్కడ న్యాయాధికారి ఏంటంటే ఆ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా వాళ్ళిద్దరిని పిలిపించి ఏం జరిగింది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ కేసు ఇమీడియట్గా క్లోజ్ చేయడానికి ఉండిద్దండి. ఓకే సార్, మీరు చెప్పారు ఇమీడియట్గా క్లోజ్ చేయడానికి ఉంటుంది కేసు. సో జనరల్గా దీనికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందా సార్? అంటే ఇన్ని రోజుల్లో మనకి ఇక్కడ న్యాయం దొరుకుతుంది అనే విధంగా ఏమన్నా? అంటే కంపేర్ టు రెగ్యులర్ జ్యుడిషియరీ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే 75% లెస్ జరిగిద్దండి ఇక్కడ. ఎందుకంటే ఆ గ్రామంలో వాళ్ళు అక్కడే ఉంటారు. ఒకవేళ మార్నింగ్ 10 o'clock అతని అవైలబిలిటీ లేకపోయినా ఈవినింగ్ 4కో 3కో పిలిపించైనా అతని గ్రామస్తులు పిలిపిస్తారు. సో తప్పించుకుంటానికి ఉండదు. అదే సెషన్ కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు 30-40 కిలోమీటర్స్ దూరంలో ఉండిద్ది. అతను 30 కిలోమీటర్స్లో ట్రావెలింగ్ రావాలంటే అవని పని. అట్ ద సేమ్ టైం ఆ రోజు ఆ జడ్జి గారికి 20-25 ఉంటాయి కేసెస్. ఇది పోస్ట్ పోన్ చేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతారు. అదే గ్రామ న్యాయాలయ యాక్ట్ వచ్చినప్పుడు అదే ఊళ్ళో కనుక కోర్టు కానీ మొబైల్ కోర్టు కానీ ఉందనుకోండి, మీకు ఏంటంటే అక్కడ ఉండే కేసులు ఆ రోజు 5, 6, 10 ఉంటాయి ఆ విలేజ్కి సంబంధించి, అందుకని ఎక్కువ ఉండవు. సో మెల్లిగా వెయిట్ చేస్తారు. గ్రామ న్యాయాధికారి కూడా ఆ రోజు డెలికేటెడ్గా ఆ విలేజెస్ ఉన్నారు కాబట్టి ఈవినింగ్ వరకైనా వెయిట్ చేసి దాని మీద ఏదన్నా ఇన్ఫర్మేషన్ తీసుకుని ముందుకు వెళ్తాను, కేసు వైజ్గా ముందుకు వెళ్తానికి ఉంటుందండి. సో చెప్పామంటే సెషన్స్ కోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, డిస్ట్రిక్ట్ కోర్టు, సో ఈ కోర్టు అన్నింటిలో జడ్జిలు ఉంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఇంతసేపు న్యాయాధికారి ఉంటాడని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఎవరు సార్, అంటే ఎవరు ఉంటారు న్యాయాధికారి లాగా, ఎవరు అపాయింట్ చేస్తారు ఏంటి? సో ఈ యాక్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అండి న్యాయాధికారిని ఎవరు డిఫైన్ చేయాలంటే ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలండి. స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని హైకోర్టుతో కంబైన్డ్గా స్టేట్ గవర్నమెంట్ హైకోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి హైకోర్టు ద్వారా అపాయింట్మెంట్ చేయమంటుందండి. హైకోర్టు ద్వారా న్యాయాధికారిని ఇప్పుడు ఎలా అయితే సివిల్ జడ్జెస్ని, జూనియర్ జడ్జెస్ని ఎలా అయితే జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నారో అదేవేగా ఉన్న జడ్జెస్ని కానీ లేదా కొత్త జడ్జెస్ని అయినా సరే మీరు అపాయింట్మెంట్ చేసి నాట్ ఓన్లీ ఎగ్జామ్ ద్వారా రావాల్సిన అవసరం అయితే లేదండి, అది కంపల్సరీ ఏం పెట్టలేదు. సీనియర్ ఎవరైతే క్రిమినల్ సివిల్ అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళని కూడా దే కెన్ యాజ్ ఎ న్యాయాధికారిగా అపాయింట్మెంట్ చేసి సో ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. సో ఆ రైట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ విత్ హైకోర్టు అండి రెండింటికి కంబైన్డ్గా ఇచ్చింది తప్ప ఒక స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వలేదు, ఒక హైకోర్టుకి ఇవ్వలేదు. సో మనం చూస్తూ ఉంటాం అంటే సాధారణంగా ఒక లోయర్ కోర్టుకు వెళ్ళినప్పుడు మనం అనుకున్నటువంటి జడ్జ్మెంట్ రాకుండా అప్పీల్ కోసం పై కోర్టుకు వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఈ కోర్టు ఇచ్చే అంటే గ్రామ న్యాయాల ద్వారా వచ్చేటువంటి కోర్టులు ఇదే ఫైనలా, లేదంటే దీనికి కూడా అప్పీల్ వెళ్ళేటువంటి అవకాశం? లేదండి, ఇది రెగ్యులర్ ప్రొసీజరేనండి. ఇంకా గ్రామ న్యాయాధికారి కనుక మనకి విల్లింగ్గా రాలేదు, అక్కడ ప్రాబ్లం వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ అప్పీల్ ఉందండి. ఎక్కడైతే లోయర్ కోర్ట్స్ ఉంటాయో ఫస్ట్ లోయర్ కోర్టుకి వెళ్ళొచ్చండి. లోయర్ కోర్ట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళొచ్చు. సో దే హ్యావ్ అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మనకి ఈ యాక్ట్ ద్వారా లిమిటేషన్ కేసెస్ కొన్ని ఉన్నాయి, సివిల్ కానీ క్రిమినల్ కానీ. అవేంటంటే అప్ టు డిస్ట్రిక్ట్ కోర్టులోనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో ఒకవేళ లోకల్ కోర్ట్స్లో రెగ్యులర్గా లోకల్ కోర్టులో రాకపోతే డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాం అప్పీల్కి, అక్కడ కూడా రాకపోతే హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టుకి వెళ్ళామంటే దే హ్యావ్ ప్రొసీజర్స్, పాలసీ మేకింగ్ మీద ప్రొసీజర్ మేకింగ్ మీద వెళ్తామే తప్ప విట్నెస్ల మీద ఎక్కువ వెళ్ళరండి. సో ఇక్కడేంటి గ్రామ న్యాయాధికారి యాక్ట్ లిమిటేషన్ ఉంది కాబట్టి వీళ్ళు అప్పీల్ కోసం లోకల్ కోర్టుకి వెళ్ళవచ్చు,
లేదా లోకల్ అంటే వాళ్ళ పరిధిలో ఉన్న కోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టుకైనా అప్పీల్ వెళ్ళొచ్చండి. ఓకే. దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. దిస్ ఈజ్ రెగ్యులర్ ప్రొసీజర్ ఏనండి. ఇంకా ఓకే. సివిల్ అయినా క్రిమినల్ అయినా ఏదైతే రెగ్యులర్గా వెళ్తారో సేమ్ ప్రొసీజర్. ఓకే. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ గ్రామంలోనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అవును. అది. సో మీరు చెప్పారు అంటే 2 years లోపు శిక్ష పడేటువంటి కేసులన్నీ కూడా ఇక్కడ చేయొచ్చండి. అవును. సో అంటే ఇక్కడ ఈ కోర్టులు శిక్షలు కూడా విధిస్తాయి అనుకోవచ్చు సార్ ఎట్లా? యా, ఈ కోర్టు ఇక్కడ న్యాయాధికారి కనుక 6 months ఏదో దొంగతనం జరిగిందండి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే. దొంగతనం జరిగిందని గ్రామ న్యాయాధికారి అక్కడ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ లేకపోతే విట్నెస్లు ఉన్నాయి, విట్నెస్ల ద్వారా న్యాయాధికారి ఏం చేసేస్తారు, సో ఇతను ఈ దొంగతనం చేశారు కాబట్టి యూ సో అండ్ సో విట్నెస్ల నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి మీకు నేను ఈ శిక్ష చేస్తున్నానని చెప్పేసి వేసేస్తారండి వీళ్ళకి. సో వాళ్ళు నెక్స్ట్ అప్పీల్కి వెళ్ళొచ్చండి, నెక్స్ట్ సెషన్ కోర్టుకి వెళ్ళొచ్చు. ఇలా నాకు గ్రామ న్యాయాల యాక్ట్ ద్వారా న్యాయాధికారి గారు 6 months వేశారు కాబట్టి అడ్వకేట్ని తీసుకుని అక్కడ లోకల్లో ఉన్న సెషన్ కోర్టు అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి దానికి అప్పీల్కి వెళ్ళొచ్చండి. అదేం ఇమీడియట్ ప్రొసీజర్ అయితే కాదు. బట్ మేబీ న్యాయాధికారి వేయంగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 day 2 day మేబీ స్టేషన్లో ఉంచవచ్చు, ఎందుకంటే బెయిల్ రాకుండా అయితే రిలీజ్ చేయరు కదా. సో ఈయన కూడా జడ్జి గారు కాబట్టి జడ్జి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టేషన్లో అయితే పెడతారు. బట్ సెషన్ కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకుని దాని నుంచి రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. సో చిన్న కేసులు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే లోకల్ కోర్టులో జరిగింది అనుకోండి, లోకల్ కోర్టులో శిక్ష చేశారు, దొంగతనం చేశారని, అతను ఎక్కడికి వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ కోర్టు దాకా వెళ్ళాలి. సో అది ఎంత 40-50 kilometers ట్రావెలింగ్ చేసి అక్కడ మళ్ళీ ఇంకో అడ్వకేట్ని పెట్టుకుని, సో ఈ ప్రొసీజర్ లాంగ్ అయింది. అదే గ్రామం అనుకోండి, గ్రామం నుంచి సెషన్ కోర్టుకి వెళ్ళాలంటే ఒక 20 kilometers లేదా 30 kilometers లోపే ఉంటుంది. సో ఇమీడియట్గా ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోండి, అతనికి బెయిల్ ప్రొసీజర్ రావచ్చు, సో ప్రాబ్లం ఉండదు. సార్ ఇంకోటి చెప్పండి, అంటే రెగ్యులర్ కోర్ట్స్లో మనం చూసుకుంటాం న్యాయవాదులు ఉంటారు, కోర్టు ఫీజులు ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ కూడా కోర్టు ఫీజులు ఉంటాయా, న్యాయవాదులు ఉంటారా, ఎట్లా ఉంటుంది సార్ ఇక్కడ కూడా? ఇక్కడ కూడా ఏంటంటే అడ్వకేట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఇక్కడ. సో ఇద్దరు న్యాయాధికారి ఏం చేస్తున్నారంటే దే డూ లైక్ ఏ ఆర్బిట్రేషన్. సో ఆ ఊర్లో ఆ గ్రామంలో ఇష్యూ జరిగింది కాబట్టి ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఒక న్యాయాధికారి ఉన్నాడు కాబట్టి సో ఇద్దరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అండి, అదే ప్రాబ్లం లేదు. సివిల్ కేసు అనుకోండి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆ న్యాయాధికారి కనుక టైం తీసుకుని లేదు మీరిద్దరూ అడ్వకేట్స్ని పెట్టుకోండి, వీ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది కాబట్టి అంటే వాళ్ళప్పుడు అడ్వకేట్ని అపాయింట్మెంట్ చేసుకుని ఆ అడ్వకేట్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుని అక్కడే ఉంటారు కాబట్టి న్యాయాధికారి ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడైనా ఆ అడ్వకేట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలా కేసుని ఇమీడియట్గా క్లోజ్ చేయడానికి ఉండిద్దండి. బట్ నాట్ కంపల్సరీ. సో ఇద్దరు ప్లాంటిఫ్ రెస్పాండెంట్ అక్కడే ఉంటారు కాబట్టి సో దే కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. కోర్టు ఫీజు రెగ్యులర్ కొట్టండి, ఏమీ ఉండదు సార్. ఇప్పుడు ₹1,00,000 ఇవ్వాలి ప్రామిసరీ నోట్ మీద, కోర్టు ఫీజు 1,500-2,000 ఉండేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కట్టవచ్చు. సో అక్కడైతే ఎంతైతే ఉందో సేమ్ దాంట్లో ప్రొసీజర్లో ఏం ప్రాబ్లం లేదండి. ఓన్లీ బెనిఫిట్ ఏంటంటే అదే గ్రామంలో సొల్యూషన్ వస్తుంది అంతే ఇక్కడ. సో అక్కడ అడ్వకేట్లు కూడా అవసరం లేకుండా సో అదే ఊర్లో న్యాయాధికారి రాగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరికి ఒక రెవెన్యూ ఇష్యూ ఉందండి, ఏం చేస్తారు అప్పుడప్పుడు రెవెన్యూ సదస్సులని పెడుతున్నారు, వింటున్నారు కదా, ఎంఆర్ఓ వస్తున్నాడు, విఆర్ఓ వస్తున్నాడు, ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి అక్కడ ఎత్తున్నారు, ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. సేమ్ ఇది కూడా అంతేనండి. న్యాయాధికారి మీ ఊరు వచ్చాడు, మీకున్న ప్రాబ్లం సివిల్ ప్రాబ్లం ఏదైతే కోర్టులో కేసు ఉందో అది ఆ న్యాయాధికారి దగ్గరే సాల్వ్ చేసుకోమని చెప్తుందండి యాక్ట్. అంతే సింపుల్గా, అంటే మన టర్మినాలజీ చెప్పాలంటే అదండి. రెవెన్యూ సదస్సులు ఎలా క్రియేట్ చేస్తున్నారో సేమ్ న్యాయ సదస్సులను పెట్టారనుకోండి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. అది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లంటే అంటే ఈ గ్రామ న్యాయాలయాల చట్టం ద్వారా ఏర్పడేటువంటి కోర్టులు ఏవైతే ఉంటాయో ఇవి ప్రధానంగా గ్రామాల్లో ఏర్పడేటువంటి చిన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపడానికి ఒక మంచి మార్గం అని కూడా శివరామకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ కోర్టులు ఏర్పడ్డాయి, వాటి ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కూడా ఆయన అయితే చెప్తున్నారు. ఇక మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికైతే ఈ కోర్టులు అయితే ఇంకా ఏర్పడలేదు. వీటిని కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకొస్తే కేసులు తొందరగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు కూడా తొందరగా న్యాయం దొరికేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.